రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. మిగిలిన పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. సంకల్ప జ్యోతి వెలిగించిన అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. అమరావతి అంకురార్పణకు వేదిక సిద్ధమవుతోంది. ఏర్పాట్లన్నీ కూడా తుది దశకు వచ్చాయి. ముఖ్యమంత్రి స్వయంగా వేదిక ఈ ప్రాంగణానికి వచ్చే ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రధాన వేదిక ప్రధానమంత్రితో పాటు అత్యంత ప్రముఖులు ఉండే ప్రధాన వేదికపై ఇప్పుడు ముఖ్యమంత్రి పరిశీలన జరుపుతున్నారు. ఈ వేదికకు రెండు వేదికలు అటువైపు ఇటువైపు రెండు ముఖ్యమైన వేదికలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాటిపై విఐపీలు, ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులు, రాజకీయ ఉద్దండులు, అదేవిధంగా కార్పొరేట్ రంగానికి చెందినటువంటి అత్యంత ప్రముఖులు చెరోవైపు వేదికపై ఆశీనులు కాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా తుది దశకు వచ్చాయి. ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి ప్రస్తుతం వేదిక ప్రాంగణాన్ని అంతటినీ పరిశీలిస్తా ఉన్నారు. ఇక్కడ ఎంతమందికి ఏర్పాట్లు చేశారు, ఆహార ఏర్పాట్లు ఎంతమందికి జరిగాయి, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అనే అంశాలతో పాటు మొత్తం ఏ రోడ్లు కనెక్టివిటీకి ఏ రోడ్లను సిద్ధం చేశారు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై ఇప్పటికే ఆయన 2-3 మీటింగ్లు పెట్టారు. ఈరోజు సాయంత్రం కూడా ఆ ముఖ్య నేతలతో, మంత్రులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీలతో సమావేశం జరుపుతున్నారు. మరోవైపు డీజీపీ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో కూడా ఏ రకమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయబోతున్నాం అనే దానికి సంబంధించినటువంటి వివరాలను అందించినటువంటి పరిస్థితి ఉంది. కరకట్టపై పూర్తిగా ఎంఐపీలు, విఐపీలు, పాసులు ఉన్న వారికి మాత్రమే కరకట్ట నుంచి ఇక్కడికి ప్రాంగణానికి వాహనాలను అనుమతిస్తున్నారు. ఇవి కాకుండా ఆ ప్రధానమంత్రి కోసం కూడా ఒక స్టాండ్ బైగా ఒక రూట్ను పెట్టుకున్నట్టుగా అధికారులు మాట్లాడి తెలుస్తుంది. ఇక దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖుల కోసం 300 మంది లైజనింగ్ ఆఫీసర్లను కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. జపాన్, సింగపూర్ నుంచి 9 మందితో కూడినటువంటి బృందం, 2 దేశాల నుంచి కూడా 9 మందితో కూడినటువంటి ప్రతినిధుల బృందం ఆ రోజు రాబోతోంది. సింగపూర్ ప్రభుత్వానికి హైదరాబాద్ నుంచి ఏపీ ప్రభుత్వం ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయగా, జపాన్ ప్రభుత్వం ఢిల్లీ నుంచి నేరుగా ఆ రోజు రెగ్యులర్ ఫ్లైట్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్కి రానున్నారు. వాళ్ళంతా కూడా 10 గంటల సమయం లోపే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. జపాన్ బృందాన్ని నుంచి వస్తున్న మితి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలను కూడా పరిశీలిస్తామని ఇప్పటికే ఒక సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తాను రోడ్డు ద్వారా కాకుండా హెలికాప్టర్లో ఈ ప్రాంగణానికి చేరుకుంటారని మెసేజ్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ ఒకటి రావాల్సి ఉంది. వీరితో పాటు రానున్నటువంటి అత్యంత ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు, వాళ్ళు స్టే చేయడానికి గెస్ట్ హౌస్, అదేవిధంగా వారిని లైసెన్స్ చేసి ఈ కార్యక్రమానికి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లపై తుది చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 3-4 సార్లు ముఖ్యమంత్రి కమిటీలతో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం మరోసారి ముఖ్య నేతలతో, మంత్రుల కమిటీలతో సీఎం సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం వేదిక ప్రధాన ప్రాంగణం దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి.